వాళ్ళందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు భవిష్యత్ నాయకుడైనటువంటి లోకేష్ గారి ఆలోచనల మేరకు శ్రీరామ్ ఎందుకు అడగల సార్ముడమ్మ కొండమూరి రత్నం శ్రీరాంపురం గద్దగుండ పులి వెంకయ్య గద్దగుండ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ 18 నెలల కాలంలో మన కావలి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ మేళవింపు చేసుకుని ముందుకు పోతూ ముఖ్యంగా ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడి వివిధ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి వర్తించినటువంటి వాళ్ళు అందరికీ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా వారి ఆలోచనలకు అనుగుణంగా మాకందరికీ సీఎం గారు చెప్పింది ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. కాబట్టి ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా మన కార్యాలయానికి వచ్చి అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు భవిష్యత్ నాయకుడైనటువంటి లోకేష్ గారి ఆలోచనల మేరకు కావలి నియోజకవర్గంలో కూడా ఎవరైతే ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థిక స్తోమత లేక నలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో కొంత చేయూతనివ్వాలని కావలి తెలుగుదేశం పార్టీ కూడా నిర్ణయించి ఈ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి వచ్చి వాళ్ళు అప్లై చేస్తున్నారో అప్లై చేసిన వ్యక్తులందరికీ కూడా పార్టీలు చూడటం లేదు, ప్రాంతాలు చూడటం లేదు, ఏమి చూడటం లేదు. ఒకటే ఒక ఆలోచన, వాళ్ళకి వీలైనంత వరకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేపించాలి. అందుకోసమే ఇప్పటికీ దాదాపు సుమారు 1200 పైన అప్లికేషన్లు వస్తే ఈ రోజున 900 అప్లికేషన్లకి నిధులు రావటం జరిగింది. ఈ నిధులు ఎప్పటికప్పుడు కూడా మళ్ళీ లేట్ చేయకుండా ఎప్పటికప్పుడు పంచడం జరుగుతుంది. ఈరోజు కూడా 69 చెక్కులు, చిన్న 59 చెక్కులు, ఇవన్నీ కూడా చిన్న చిన్న పేమెంట్లు. వీటన్నింటినీ ఒకేసారి తీసుకొస్తామని చిన్న పేమెంట్లు అన్నింటినీ కూడా అంటే 20,000, 15,000 కూడా అప్లై చేస్తున్నారు. 15,000 అప్లై చేసినా వాళ్ళకి 7,000 వచ్చినట్టే కదని మేము కూడా చాలా ఓపికగా మా స్టాఫ్ కూడా తిరిగి వాటిని సాధించడం జరుగుతుంది. దీనికోసం సెక్రటేరియట్లో ఒక పిఏ ఉంటాడు, ఇక్కడ ఒక ఎంప్లాయీ ఉన్నాడు. వాళ్ళు నిరంతరం ఈ అప్లికేషన్లు అన్ని వెరిఫై చేసి ఏ ఒక్కటి రిటర్న్ రాకుండా చెక్ చేసి ఈరోజు అన్నిటినీ తెప్పించేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంలో ఈ సిఎంఆర్ కింద అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా మేము చెప్పేది, కొన్ని అప్లికేషన్లు రెట్లు వస్తున్నాయంటే 4-5 హాస్పిటల్లో పెట్టిన బిల్లుల్లో, క్యాంటీన్లో పెట్టిన బిల్లులు, మెడికల్ షాప్లో కొన్న బిల్లులు కూడా వీళ్ళు పెట్టినందువల్ల అవి ఫైలే వెనక్కి వస్తుంది. దయించి హాస్పిటల్లో ఇచ్చిన సమ్మర్లో ఉండే బిల్లులే మీరు పెడితే ఎక్కడ ఇబ్బంది రాకుండా మీకు నిధులు తెప్పించేదానికి నేను ట్రై చేస్తాను. మీరు ఏదో ఒక పొరపాటున వేరే బిల్లు పెడితే దానివల్ల ఫైలే రిటర్న్ అయిపోయి మళ్ళా రిటర్న్ వచ్చి మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడి ఒక్కోసారి గవర్నమెంటే ఆపేస్తుంది. దీనివల్ల మీరే నష్టపోతారు. కాబట్టి ఒరిజినల్గా జరిగిన బిల్లులే పెట్టండి అని చెప్పి సందర్భంగా ప్రెస్ ద్వారా కూడా ప్రజానికాన్ని కోరుకుంటున్నాం.